ఈ రోజు మన లైఫ్ డాక్యుమెంటరీ సిరీస్లో ఎపిసోడ్ 2. ఈ రోజు నుంచి మనం డైటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. చాలా డేస్ అయింది నేను డైటింగ్ అనే మాట చెప్పి. ఒక పుల్లా పిచ్చోలా చేస్తుండే డైటింగ్ వర్కౌట్. మనం డైటింగ్ చేయక ఎగ్ ట్రేస్ మొత్తం దుమ్ము పట్టిపోయినాయి. వీటిని కూర్చొని క్లీన్ చేయాలి. ఇంకా ఎగ్స్ అండ్ చికెన్ తీసుకుందామని చికెన్ షాప్కి అయితే పోయినా. కేజీ చికెన్ 280 రూపీస్ అంట. ఈ రేట్ ఎప్పుడు తగ్గుతుందేమో. చికెన్ రేట్ ఎంత ఉన్నా సరే నేను 50 రూపీస్ చికెన్ తీసుకుంటా. కానీ చికెన్ షాప్ అన్న చాలా మంచోడు. నేను 50 రూపీస్ చికెన్ అంటే 70 రూపీస్ చికెన్ వేసాడు. చికెన్తో పాటు ట్రే ఎగ్స్ కూడా తీసుకున్నా. ట్రే ఎగ్స్ వచ్చేసి 165 రూపీస్. ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పి ఎగ్స్ బాయిల్కి పెట్టి నేను ఫ్రెష్ అప్ అయిపోయినా. ఈ రోజు మార్నింగ్ వర్కౌట్ చేయట్లేదు, ఈవినింగ్ చేద్దాం. ఇది నా ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. నేను మనం ఓట్స్ కొనుక్కున్నాం కాబట్టి అట్లా ఇంటికి రాగానే ఓట్స్ సోక్ చేయడానికి పెట్టేసిన. సో మార్నింగ్ తినొచ్చని ఈ ఓట్ మీల్ అండ్ 2 ఎగ్స్ తినేసిన బ్రేక్ఫాస్ట్కి అయితే. అండ్ 2 ఎగ్స్ లంచ్కి ప్యాక్ చేసుకున్నా. ఇంకా మన లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయినా. మన దగ్గర ఫుడ్ ట్రాక్ చేసుకోవడానికి వెయింగ్ స్కేల్ లేదు, అది రోజు కొనుక్కుందాం. మా ఇంటి నుంచి మెట్రో స్టేషన్ 15 కిలోమీటర్స్. పోయే రూట్ మాత్రం చాలా బాగుంటుంది, నీట్గా, అసలు ట్రాఫిక్ లేకుండా మంచి గ్రీనరీ రోడ్ తోటి చాలా బాగుంటుంది. అసలు 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన ఫీలింగ్ రాదు. అండ్ బైక్ పార్ చేసి మెట్రో ఎక్కుదామని పోతే ఫుల్ రష్ ఉండేయాలి మెట్రో. మనం రష్లో అస్సలు పోలేము, అందుకే నెక్స్ట్ ట్రైన్ వచ్చేదాకా వెయిట్ చేసిన. అండ్ మెట్రోలో కూర్చొని ఎపిసోడ్ 1 వీడియో ఎడిట్ చేసుకున్నా. ఎందుకు ఎడిటింగ్ చేసేటప్పుడు అసలు టైమే తెలియదు. ఎడిటింగ్ అయిపోయే లోపల దిగే స్టేషన్ కూడా వచ్చేసింది. అండ్ మెట్రో నుంచి నడుచుకుంటూ మా ఆఫీస్కి వెళ్ళిపోయినా. అండ్ పోగానే యూజువల్లీ వర్క్ స్టార్ట్ చేసిన. అండ్ మన ఎపిసోడ్ 1 వీడియో కూడా అప్లోడ్ చేసిన. మనం వెయింగ్ స్కేల్ కొనాలని చెప్పినా కదా, అదైతే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టిన. సో ఇప్పుడు మన దగ్గర వెయింగ్ స్కేల్ కూడా ఉంది. ఇప్పటి నుంచి మనం ఫుడ్ని ట్రాక్ చేసుకొని తిందాం. దీన్ని మనం ఇంటికి పోయినాక అన్బాక్సింగ్ చేద్దాం. ఇంకా లాగౌట్ చేసి ఇంటికి స్టార్ట్ అయినా. సేమ్ వే, సేమ్ రోడ్, సేమ్ మెట్రోలో కూర్చొని ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి స్క్రిప్ట్ రాసుకున్నా. ఇంటికి వచ్చాక 10:30 అయింది. ఇంటికి వచ్చినాక గుర్తొచ్చింది మార్నింగ్ వర్కౌట్ చేయలేదని. చాలా టైర్డ్ అయిపోయిన ఉండే. అయినా సరే కొంచెం వర్కౌట్ చేద్దామని చెప్పి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే నాది ఓపెన్ జిమ్ కదా, రాత్రిపూట ఫుల్ దోమలు ఉండే. డంబుల్స్ నా రూమ్స్ తెచ్చుకున్నా. వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఎక్కువ ఎక్సర్సైజ్ ఏం చేయలేదు. చెస్ట్ కోసం 50 పుషప్స్ కొట్టినా. అండ్ మళ్ళీ షోల్డర్స్ కోసం 3 సెట్స్ షోల్డర్ ప్రెసెస్ కొట్టినా. అంతే, ఇంకా నాకు ఓపిక లేకుండే. మనం చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్ని సండేకి పోస్ట్పోన్ చేసుకుందాం. ఆ రోజు ఎట్లా నాకు రెస్ట్ డే కాబట్టి ఆ రోజు వర్కౌట్ చేస్తా. ఇంకా నాకు ఎక్కువ ఓపిక లేకుండే. మా అమ్మ వండిన చికెన్, పప్పుచారు, రైస్ తినేసి పడుకున్నా.